భారత వ్యోమగామి శుభాంశు శుక్లా యాక్సియం 4 మిషన్ లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో రికార్డులను సృష్టిస్తున్నారు. ఈ బృందం కేవలం 2 వారాల్లో 230 సూర్యోదయాలను వీక్షించిందని యాక్సియం స్పేస్ వెల్లడించింది. అంతేకాకుండా సుమారు 1 కోటి కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని వెల్లడించింది. 250 మైళ్ల ఎత్తులో ఉన్న అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములు పలు కీలకమైన పరిశోధనలు నిర్వహించారు. అయితే దాదాపు 2 వారాలు అంతరిక్షంలో పూర్తి చేసుకున్న వ్యోమగాములు తిరిగి భూమి మీదకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అమెరికాకు చెందిన యాక్సియం స్పేస్ సంస్థ నిర్వహిస్తున్న యాక్సియం 4 మిషన్ కీలక మైలురాయిని చేరుకుంది. ఈ మిషన్లో పాల్గొన్న బృందం 2 వారాల్లో 230 సూర్యోదయాలను వీక్షించడమే కాకుండా సుమారు 1 కోటి కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ మిషన్లో భాగంగా నాసా, ఇస్రో, యాక్సియం స్పేస్ సహకారంతో 4 వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు చేపడుతున్నారు. ఈ బృందంలో భారత వైమానిక దళ కమాండర్ శుభాంశు శుక్లా ఈ మిషన్కు పైలట్గా వ్యవహరిస్తున్నారు. అంతరిక్షంలో మానవ జీవనం, మైక్రోగ్రావిటీలో పరిశోధనలతో పాటు భవిష్యత్తులో చేపట్టనున్న అంతరిక్ష యాత్రలపైన పరిశోధనలు చేస్తున్నారు. ఈ మిషన్ లాంచ్ జరిగి ఇప్పటికే 2 వారాలు పూర్తయింది. ఇస్రో గగన్యాన్ ప్రోగ్రాంలో శిక్షణ పొందిన శుభాంశు యాక్సియం 4 మిషన్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఈ మిషన్లో మైక్రోగ్రావిటీలో జీవశాస్త్ర ప్రయోగాలు, మెటీరియల్ సైన్స్, ఫ్లూయిడ్ డైనమిక్స్ పై పరిశోధనలు చేస్తున్నారు. శుభాంశు భారతదేశం నుంచి ఐఎస్ఎస్కు వెళ్లిన 2వ వ్యోమగామిగా రికార్డు సృష్టించారు. రాకేష్ శర్మ తర్వాత శుభాంశు అంతరిక్షంలోకి వెళ్లారు. ఆయన ఈ మిషన్ ద్వారా అంతరిక్ష పరిశోధనలో భారతదేశం యొక్క స్థానాన్ని బలోపేతం చేశారు. మరోవైపు యాక్సియం 4 మిషన్లో భాగంగా ఐఎస్ఎస్లో ఉన్న వ్యోమగాములు కేవలం 2 వారాల్లోనే 230 సూర్యోదయాలను చూశారని యాక్సియం సంస్థ తెలిపింది. ఐఎస్ఎస్ భూమిని ప్రతి 90 నిమిషాలకు ఒకసారి చుట్టి వస్తుంది. దీనివల్ల ప్రతిరోజు సుమారు 16 సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు కనిపిస్తాయి. ఈ అనుభవం వ్యోమగాములకు ఒక అద్భుతమైన దృశ్యాన్ని అందించింది. ఈ బృందం 250 మైళ్ల ఎత్తులో భూమిని చూస్తూ అద్భుతమైన చిత్రాలు, వీడియోలను రికార్డ్ చేసింది. అంతరిక్షం నుంచి కనిపించే భూమి, మహాసముద్రాలు, మేఘాలు, రాత్రివేళల్లో నగరాల దృశ్యాలను వ్యోమగాములు చిత్రీకరించారు. నాసా, యాక్సియం స్పేస్ విడుదల చేసిన ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాముల స్కెడ్యూల్ అత్యంత కఠినమైనది. శుభాంశు శుక్లా, ఆయన బృందం రోజు శాస్త్రీయ ప్రయోగాలు, ఐఎస్ఎస్ నిర్వహణ, ఫిట్నెస్ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటున్నారు. అయితే డౌన్ టైంలో వారు భూమిని చూస్తూ కిటికీల దగ్గర నిలబడి సూర్యోదయాలను ఆస్వాదిస్తున్నారు. ఇక అంతరిక్షంలో ఉంటున్న వ్యోమగాములు తమ కుటుంబ సభ్యులతో వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుతున్నారని, ఇది వారికి మానసిక ఉత్సాహాన్నిస్తోందని యాక్సియం స్పేస్ వెల్లడించింది. యాక్సియం 4 మిషన్లో శుభాంశు శుక్లా బృందం 20కి పైగా ప్రయోగాలు నిర్వహిస్తోంది. ఇందులో మైక్రోగ్రావిటీలో మొక్కల పెరుగుదల, మానవ కణాలపై రేడియేషన్ ప్రభావం, కొత్త మెటీరియల్స్ అభివృద్ధి వంటివి ఉన్నాయి. ఈ ప్రయోగాలు భవిష్యత్తు అంతరిక్ష యాత్రలకు, ముఖ్యంగా చంద్రయాన్, గగన్యాన్ మిషన్లకు మార్గం సుగమం చేస్తాయని అంతరిక్ష నిపుణులు చెబుతున్నారు. ఇక అంతరిక్షంలో ఉన్న రేడియేషన్ స్థాయిలను గుర్తించేందుకు భారతదేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన సెన్సార్లను ఉపయోగించి శుభాంశు పరిశోధనలు చేస్తున్నారు. ఈ డేటా ఇస్రో చేపట్టనున్న గగన్యాన్ మిషన్కు కీలకమైనదని, ఇది 2026లో భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి పనికి వస్తుందని చెబుతున్నారు. అయితే దాదాపు 2 వారాలు అంతరిక్షంలో పూర్తి చేసుకున్న వ్యోమగాములు తిరిగి భూమి మీదకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. భూమి మీదకు తిరిగి వచ్చేందుకు వారు నాసా అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. యాక్సియం 4 ప్రైవేట్ స్పేస్ మిషన్లో భాగంగా ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా జూన్ 25న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరారు. దాదాపు 28 గంటల ప్రయాణం తర్వాత డ్రాగన్ అంతరిక్ష నౌక మరుసటి రోజు అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. అక్కడ వారు చేపట్టిన పరిశోధనలు పూర్తవడంతో ఈ నెల 14న భూమి మీదకు తిరిగి చేరుకోనున్నారు.